హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా నిన్న 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ అయింది గదా. సో ఇనీషియల్‌గా ట్రైలర్ చూసినప్పుడు చాలా అంటే చాలా బా అనిపించింది. అంటే ఒక పీక్ కమర్షియల్ సినిమా అనైతే చాలా గట్టిగా అనిపిస్తుంది. అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ ఎమోషన్స్ ఉండబోతున్నాయి. ఎక్స్ట్రార్డినరీ ఎలివేషన్ సీన్స్ ఉండబోతున్నాయి. ఎక్స్ట్రార్డినరీ పొలిటికల్ డ్రామా ఉండబోతుంది. సో ఎక్స్ట్రార్డినరీ ఇగో క్లాష్ ఉండబోతోంది. దట్ టూ బిట్వీన్ ఎ సీఎం అండ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నట్టు ఉండబోతోంది. సో ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. సో డెఫినిట్‌గా చాలా బా అనిపించింది. అంటే ట్రైలర్ నార్మల్‌గా చూసినప్పుడే చాలా బా అనిపించింది. అండ్ ఇంకా డీటెయిల్డ్‌గా చూద్దామని చెప్పి దాన్ని ఒక 0.25xలో పెట్టుకొని ఇన్ డీటెయిల్డ్‌గా ప్రతీది కూడా చూసుకుంటూ వచ్చా. సో అప్పుడు నాకు ఇంకొన్ని డీటెయిల్స్ కనపడ్డాయి. సో అవేంటనేదే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నా. సో ఇంకొకటి, స్టోరీలోని డెప్త్ ఏంటనేది కూడా కొంచెం అర్థమైంది. సో దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మధ్యలో నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే, బేసిక్‌గా ట్రైలర్ కూడా మిగతా పాయింట్స్ కోసం కూడా చెప్తా. బట్ ఈ పాయింట్ నాకు అర్థం కానిదేంటంటే, ట్రైలర్ మధ్యలో కొన్ని కట్స్ ఇచ్చారు. కట్ ఫాస్ట్ కట్స్ ఇచ్చారు. ఆ కట్స్ ఇచ్చినప్పుడు ఒక చోట ఐ థింక్ అంజలి గారే అనుకుంటా. యూ నో అంజలి గారు అంటే ఒక వేరే డ్రెస్ పట్టుకొని ఇట్లా నోరు చెయ్యి అడ్డు పెట్టుకొని, కడుపు దగ్గర చెయ్యి పెట్టుకొని పారిపోతున్నారు గదా. అప్పుడు సేమ్ ఏదైతే శారీ ఉందో అదే శారీలో అంజలి గారే మాక్సిమం. సో పక్కన ఒక పిల్లాడున్నాడు. ఐ థింక్ ఆ పిల్లాడు నాకు తెలిసి యంగర్ వెర్షన్, చిన్నప్పుడు రామ్ చరణ్ గారు. సో ఈ రామ్ నందన్ క్యారెక్టర్ ఉంది కదా. సో అది చిన్నప్పటి రామ్ చరణ్ గారు అనుకుందాం, చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు. సో వాళ్ళిద్దరి ఫేసులకి బ్లర్ ఎందుకేసారో నాకు అర్థం కాలే. బ్లర్ ఏసారు వాళ్ళిద్దరికి. ఏదో రీజన్ ఉండే ఉంటది బ్లర్ ఏసారంటే. మేబీ సినిమాలో కూడా అది అలాగే ఉంటదేమో. ఎందుకు ఆ మూమెంట్‌లో ఏం జరిగుండొచ్చు? ఏమో నాకు అర్థం కాలే ఫస్ట్ థింగ్. సరే, ఇక మిగతా వాటి కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసిందేంటంటే, మల్టిపుల్ హెలికాప్టర్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. ఒకటి లుంగీ షాట్‌తో మనం ఆల్రెడీ చూసాం కత్తి పట్టుకొని. అది నెక్స్ట్ లెవెల్ అది. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు బేసిక్‌గా దిస్ ఎ క్లాస్ మూవీ. ఇప్పుడు ఇదొక క్లాస్ కమర్షియల్ సినిమా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఇది డెఫినిట్‌గా వేరే లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ అవుతున్న సినిమా ఇది. తెలుగు, హిందీ అండ్ తమిళ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. మలయాళంలో కూడా అవుతున్నట్టుంది. మరేమో చూడాలి మరిక. మేబీ లేట్‌గా రిలీజ్ అవ్వచ్చేమో. ఇనీషియల్‌గా కాకపోయినా కూడా. సో, అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతోంది ఈ సినిమా. సో, ఆబ్వియస్‌లీ ఒక పాన్ ఇండియన్ సినిమా అన్నప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మాస్ అనేది బేసిక్‌గా పీపుల్‌కి చాలా గట్టిగా కనెక్ట్ అవుతోంది. అండ్ కమర్షియల్ సినిమాలు కూడా పీపుల్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ క్లాస్ సినిమాలు కూడా ఆబ్వియస్‌లీ బాగానే వస్తున్నాయి. అండ్ 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత ఏదైతే ఆ హైప్ ఉందో, యూ నో కంటిన్యూషన్ హైప్, అది కూడా డెఫినిట్‌గా ఇక్కడ హెల్ప్ అవుతది. సో, ఈ 4 ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకుంటే డెఫినిట్‌గా హిందీలో మంచి కన్సిడరేషన్ ఉంటది. అయితే నేనంటుంది ఇదెందుకు చెప్తానంటే, ఆ మాస్ అనే పాయింట్ ఉంది గదా. సో, 'పుష్ప 2' చూసాం మనం. టూ మచ్ మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి తెగ హిట్ చేశారు దాన్ని. సో, నేనంటుందదే. ఇప్పుడు క్లాస్ ఆడియన్స్ ఉంటే సరిపోదు. మాస్ ఆడియన్స్ కూడా కావాలి. సో, మాస్ ఆడియన్స్‌కి ఇలాంటి స్టఫ్ కావాల్సుంటది. సో, అది నెక్స్ట్ లెవెల్ అనిపిచ్చింది. సరే, అది కాదు నేనంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎన్నో హెలికాప్టర్ ఎంట్రీస్ ఉంటాయనిపిస్తుంది. ఒకటి, ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఉన్న ఎంప్టీ స్పేస్ మధ్యలో దిగుతున్నారు. సో, అదొక ఎంట్రీ. అది ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ ఎంట్రీ ఉంది గదా. సో, అదట్లా అనమాట. సో, రెండోది, జనాల మధ్యలో దిగుతున్నారు ఎక్కడో దూరంగా. మూడోది, ఒక జంక్షన్ మధ్యలో దిగుతున్నారు. సో, 3 హెలికాప్టర్ ఎంట్రీస్ ఉంటున్నాయనిపిస్తుంది. ఇంకా వీలైతే 4 కూడా ఉంటాయేమో. చెప్పలేం మరది. నాకది అర్థం కాలే. ఏంటి సిట్యుయేషన్ అనేది.
రెండోది ట్రైన్ ఎంట్రీ షాట్ మనకి కంప్లీట్‌గా చూపించలేదు. బట్ లుంగీని మడత పెడుతున్నట్టు చూపించిన షాట్ ఉంది చూడండి. అది ట్రైన్‌లోదే. సో, బేసిక్‌గా ట్రైన్ షాట్ కోసం మనం బేసిక్‌గా మొదటి నుంచి చూస్తున్నాం. బట్ అది చూపించలేదు ఎక్కడ కూడా. సో, అది డెఫినిట్‌గా ఇందులో ఆ పర్టిక్యులర్ సీన్‌లో వస్తది. అండ్ అదెందుకో చాలా మాసీగా ఉంటదనిపిస్తుంది. అందుకని దాన్ని దాచుంచారేమో ఇప్పటి వరకు అనైతే అనిపిస్తుంది నాకైతే. సో, ఇలా ఇవన్నీ అనిపిస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఏదో ఒకటి మూసేయాలి అనే దాని కోసం పోరాటం జరగబోతుందనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు 'రామ్ చరణ్' గారు అంటే ఆ వెర్షన్ ఉంది కదా! ఫాదర్ వెర్షను. సో, ఆ ఫాదర్ వెర్షన్ ఆహ్, అదేంటది సైకిల్ మీద ఒక పక్కన ఒక ఇద్దరితో తొక్కుకుంటూ వస్తుంటారు గదా! అప్పుడు ఒక పాట లాంటి ఒక సీన్ నడుస్తుంది. ఆ టైంలో పక్కన ఒక బండి మీద ఐ థింక్ ఎడ్ల బండి టైప్ ఆఫ్ థింగ్ దాని మీద మూసెయ్యాలి దేన్నో అన్నట్టుగా రాసుందనమాట. అంటే ఏదో మూసేయాలి అనే ఒక దాని కోసం పోరాటం జరుగుతూ ఉండొచ్చు. సో, దాని టైంలో అటాక్ అనేది జరిగుండొచ్చు. ఆ అటాక్ అనేది ఎవరి మీద అనేది ఇంక ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఎందుకంటే 'రామ్ చరణ్' గారు రక్తంతో ఫోన్ మాట్లాడుతున్నారు. సో, ఆయన కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంట్లోనే జరిగుండొచ్చు మాక్సిమం. అండ్ ఆ టైంలో ఎవరికైనా ఏదైనా అయ్యుండొచ్చు. అది ఎవరికయింది? ఏంటి? అండ్ ఆయన ఎవరి కోసం కంగారు పడుతూ ఫోన్‌లో మాట్లాడుతున్నారనేది యాస్ ఆఫ్ నౌ క్లారిటీ అయితే లేదు. బట్ సంథింగ్ హ్యాపెండ్ అక్కడ. తర్వాత నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు బేసిక్‌గా ఫాదర్ క్యారెక్టర్ 'రామ్ చరణ్' గారు ఇనీషియల్‌గా పోరాటం చేస్తున్నారు. అండ్ అది చేస్తున్నప్పుడు యంగర్ వెర్షన్ 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ కూడా ఉంటది. అంటే అది ఒకసారి జరిగి, ఇది ఒకసారి జరగడం కాదు. 2 ఒకటేసారి జరుగుతాయి. అండ్ ఈ ఫాదర్ క్యారెక్టర్ 'రామ్ చరణ్' గారు కంటిన్యూయస్‌గా పోరాటం చేస్తూ, ఫైట్ చేస్తూ ఒక స్టేజ్‌కొచ్చేసరికి చంపబడతారు. అది ఘోరంగా చంపబడతారనిపిస్తుంది నాకు. అది మనకి అంటే చూపించకపోవచ్చు ఆర్ ఎట్లా నార్మల్‌గా చూపించచ్చేమో గానీ, బట్ చంపబడతారనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెప్పులు పట్టుకొని ఏడుస్తాడు 'రామ్ చరణ్' గారు. యంగర్ వెర్షన్ 'రామ్ చరణ్' గారు సైట్ ఉంటదప్పుడు. సో, ఆ తర్వాత నుంచే అది యూ నో ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఆ స్పెట్స్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చాయి. అండ్ ఇంకొకటి నా గెస్ ఏంటంటే, మనకి బేసిక్‌గా టీజర్‌లో చూపించింది ఏంటి? విపరీతమైన కోపం. సో, ఆ కోపాన్ని యూనో కంట్రోల్ చేసుకోవడం కోసం పుస్తకాలు చదువుతుంటాడు. అలా చదివి, చదివి సైట్ వచ్చుండొచ్చు. మైట్ బి అట్లా అనుకుంటున్నాను నేను. అట్లా టూ మచ్ పుస్తకాన్ని చదివి, చదివి అట్లా సైట్ వచ్చి అలా కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఆర్ లేదంటే ఇప్పుడు ఐఏఎస్ అవ్వడానికైనా సరే అట్లా అదైనా అయ్యుండొచ్చు. సో, నార్మల్‌గా ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది కుదరక అట్లా చేసి ఉండొచ్చు. ఇంకొకటి బేసిక్‌గా ఒక వ్యాన్ ఉంటది. ఆ వ్యాన్‌కి 'రామ్ చరణ్' గారికి సంకెలతో కట్టేస్తారు. ఆ కట్టేసిన దగ్గర ఆయన ఫుల్లు కొడుతుంటారు. అయితే ఆ టైంలో ఆయనకి తిలకం అవన్నీ ఉంటాయి. సో, 'రామ్ చరణ్' గారు ఆ పెళ్లి పీటల మీద నుంచి వచ్చేయడమో, ఆర్ తీసుకొచ్చేయడమో, లేదంటే పెళ్లి జరిగిన వెంటనే తెచ్చేయడం ఏదో జరిగింది. కాకపోతే అది మరి యంగర్ వెర్షన్ 'రామ్ చరణ్' గారు అనుకుంటున్నాను నేను మరి ఫాదర్ క్యారెక్టర్ కాకుండా. సో, అదొకటుంది. అంటే ఆ సిట్యుయేషన్స్‌లో బాగా ఎమోషన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ అలాగే ఆ ఫాదర్ చనిపోయిన టైము, ఆ తర్వాత మదర్ చనిపోయిన టైము, ఆ టైంలో కూడా ఎమోషన్స్ చాలా గట్టిగా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది ఓవరాల్‌గా. సో, నాకైతే మాత్రం అంటే ఎమోషన్స్ పరంగా కూడా చాలా హ్యూజ్ లెవెల్‌లో మొత్తం అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారు. చాలా గట్టిగానే పకడ్బందీగానే రాసుకున్నారు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. ఇది అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నా గెస్ ఏంటంటే ఓవరాల్‌గా ఇనీషియల్‌గా మొత్తం యూ నో ఫాదర్ ఏమో విలేజ్‌లో ఉంటారు. సన్ ఏమో సిటీలో ఉంటాడు. చదువుకుంటూ ఉంటాడిక్కడ. అండ్ ఆ టైంలో ఫుల్ గొడవలు పడుతుంటాడు. కోపదారి మనిషి. అండ్ అలాగే గడుపుతూ ఉన్న టైంలో వాళ్ళ ఫాదర్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారు. అంటే యూ నో తప్పులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, మంచి పేదవాళ్ళ కోసం అండగా నిలబడడం ఇట్లాంటివన్నీ చేస్తా ఉండి ఫైనల్‌గా సీఎంకి తలనొప్పి తెప్పించే ప్రయత్నం ఏదో జరుగుతది. అండ్ అలా జరగడం వల్ల ఆయనకి సంబంధించిన వాళ్ళ మీద ఏదో అవుతది. అండ్ ఆయన గూడా ఏదో చేయడం జరుగుతది. ఆ తర్వాత చిన్న రామ్ చరణ్ గారు అంటే రామ్ నందన్ సీన్‌లోకి ఎంటర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారి అండ్ ఐఏఎస్ ఆఫీసర్ చుక్కలు చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి చాలా పవర్ ఉంటది. అది బేసిక్‌గా వాళ్ళు అంత వాడరు వాళ్ళ పవర్‌ని. ఎందుకంటే ఏమో అంటే అవతల వాళ్ళకి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ గదా! పెద్ద పెద్దోళ్ళు గదా! ఎందుకులే ట్రాన్స్‌ఫర్‌లు గట్రా ఇవన్నీ గూడా అని జెప్పి, ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు రిస్క్ గూడా గదా! సో, అవన్నీ ఉంటాయి గదా! అని జెప్పి ఐఏఎస్ ఆఫీసర్‌లు వాళ్ళ పవర్‌ని పూర్తి స్థాయిలో వాడరు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో తన పవర్‌ని వాడితే ఎలాగుంటదనేదే ఈ సినిమా. అంటే నాకనిపిస్తుందనమాట. ఆ తర్వాత ఈ సీఎంకి తర్వాత ఐఏఎస్ ఆఫీసర్‌కి మధ్య జరిగే ఆ ఈగో క్లాష్ ఏదైతే ఉంటదో, ఈగో క్లాష్ అని కూడా అది క్లాష్. ఆ క్లాష్ మధ్యలో ఈగో కూడా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం జరుగుతది అంతే. బట్ ఆ క్లాష్ ఏదైతే ఉంటదో అది చాలా ఇంట్రెస్టింగ్‌గా
యూనో చాలా ఎక్సైటింగ్ ఉంటదనిపిస్తుంది. బికాజ్ ఇద్దరు కూడా ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మర్స్. అంటే 'రామ్ చరణ్' గారు అండ్ 'ఎస్. జె. సూర్య' గారు ఇద్దరు కూడా టూ గుడ్ పర్ఫార్మర్స్. సో, ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూస్తున్న టైంలో ఆటోమేటిక్‌గా క్యారెక్టర్స్‌కి బాగా కనెక్ట్ అవుతాం. సో, అలా ముందుకెళ్తా సినిమా అనిపిస్తోంది నాకైతే. సో, డెఫినెట్‌గా ఒక పర్టిక్యులర్ మూమెంట్‌కొచ్చేసరికి క్లైమాక్స్‌కొచ్చేసరికి క్లైమేట్ అంటున్నాను నేను చూడండి. క్లైమాక్స్‌కొచ్చేసరికి మొత్తం అంటే ఎలా అవుతదంటే ప్రతిసారి కూడా ఒకటే చూపిస్తున్నారబ్బా! ఆ మధ్యలో ఆ స్టాంపు ఏదో అదే చెస్‌లో రాజు బటన్ ఇట్లా ప్రెస్ చేస్తా ఉంటే అసెంబ్లీలో ఉన్న ప్రతి సీటు కదిలిపోతోంది. అంటే అందరి స్థానాలు మారిపోతున్నాయి. సో, అదే చూపిస్తున్నారు ప్రతిసారి. సో, అదే జరుగుతది. సో, ఎంటైర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే తోటి ఐఏఎస్ ఆఫీసర్స్‌నో లేదంటే మిగతా ఆఫీసర్స్‌నో ఎవరో ఒకరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్‌నో అందరిని ఒక చోటకి చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మీటింగ్ లాంటిది చూసాం గదా! ట్రైలర్‌లో. సో, అలా చేర్చి వాళ్ళందరితో ఏదో చేయిస్తారు. అలా చేయించినప్పుడు అది ఆ గవర్నమెంట్ కూలిపోయే సిట్యుయేషన్‌కొస్తది నాకు తెలిసి. అండ్ ఇంకొకటి మధ్యలో ఎలక్షన్స్ కౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూ గూడా ఉంది. అంటే కావాలని గొడవ చేయడం, గేట్లు దూకేసెళ్లి మరి వాళ్ళ మీద దాడి చేయడం. అది ఈయన పగలగొడుతూ ఉంటే ఆహ్, అక్కడ 'రామ్ చరణ్' గారు పక్కన షిట్ అన్నట్టు అనుకోవడం. అంటే నాకు తెలిసి అది ఈ గవర్నమెంట్‌కి రీ ఎలక్షన్ లాంటి సిట్యుయేషన్ ఏదైనా క్రియేట్ అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళకి అగైనిస్ట్‌గా ఓట్లు పడుండొచ్చు. సో, సంథింగ్ అట్లాంటిది ఏదన్నా అయ్యుండొచ్చు అనిపిస్తోంది. మొత్తం చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నేనేమంటున్నానంటే ఒక్క రకంగా సింపుల్‌గా చెప్పనా? ఈ సినిమా స్టోరీ చాలా పెద్దదనిపిస్తుందబ్బా! అరౌండ్ ఈజీగా ఈ సినిమా లెంత్ ఒక 3 గంటల 20 నిమిషాలు, 15 నిమిషాలు ఉండొచ్చనిపిస్తుంది. అంటే ఆ స్టోరీ చూస్తూ ఉంటే అంత ఉండొచ్చనిపిస్తుంది. బట్ అంత లేకుండా 2 గంటల 42 నిమిషాల్లో ఇచ్చారంటే డెఫినిట్‌గా చాలా రేసీగా, చాలా క్రిస్ప్‌గా, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వస్తుందనిపిస్తుంది నాకైతే ఈ సినిమా. 'ఇండియన్ 2' విషయంలో మిస్ అయిందదే. ఆ పర్ఫెక్ట్ క్రిస్ప్ స్క్రీన్ ప్లే మిస్ అయింది 'ఇండియన్ 2' విషయంలో. బట్ ఇక్కడ అట్లా గాకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఎళ్తదనిపిస్తుంది నాకైతే మాత్రం. అది నాకైతే అనిపిస్తున్న పాయింట్. సో, డెఫినిట్‌గా చాలా గట్టిగా కొడతదబ్బా! డెఫినిట్‌గా ఒక మంచి పీక్ కమర్షియల్ సినిమా ఇది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. నేను హిందీ రివ్యూవర్స్ నుంచి నేను చూసిన రెస్పాన్స్ అయితే అంత కొత్తగా ఏమీ లేదు. రెగ్యులర్‌గానే ఉంది. చాలా సార్లు చూసినట్టుగానే ఉందన్నట్టుగానే హిందీ రివ్యూవర్స్ అయితే ఉన్నారు. బట్ ఏమో చెప్పలేం. హిందీ ఆడియన్స్ మైండ్‌సెట్‌ని మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు 'జవాన్' ఉంది. 'జవాన్‌లో' కూడా ఏమి ఉండదు. బట్ దే లైక్డ్ ఇట్ కదా! టూ మచ్ లైక్డ్ ఇట్. వాళ్ళకి అక్కడ నుండి మొత్తం అదే 1000,00,00,000 పైనే కొట్టేసింది. 1100,00,00,000 దాకా కొట్టేసింది. సో, అంతలా కొట్టిందంటే అది ఒక కమర్షియల్ సినిమా. ఒక పీక్ కమర్షియల్ సినిమా. సో, అట్లాగే ఇది కూడా ఒక పీక్ కమర్షియల్ సినిమాగా హిందీలో ఆడే అవకాశం ఉందనిపిస్తుంది. ఆడియన్స్ పరంగా. సో, ఇంక వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది. బట్ డెఫినిట్‌గా గట్టిగానే ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. మన దగ్గర ఎస్పెషల్లీ 2 గూడా ఉంటది మన దగ్గర. అండ్ తమిళనాడులో కూడా చాలా బాగా ఆడతది. ఎందుకంటే వాళ్ళకి బేసిక్‌గా 'శంకర్' గారి మార్క్ ఇందులో బాగా కనబడతది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్‌లీ. సో, ఆ బేసిస్ మీద మన 2 జోన్స్‌లో అంటే తెలుగు అండ్ తమిళ్ జోన్‌లో గట్టిగా ఆడద్ది. ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ హిందీ ఆడియన్స్ రెస్పాన్స్ అనమాట. సో, అది సిట్యుయేషన్. సో, నాకైతే మాత్రం ట్రైలర్‌లో చాలా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే సునీల్ గారి క్యారెక్టర్ కావచ్చు. ఆ క్యారెక్టర్‌తో ఫన్ జనరేట్ చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్ ఎప్పుడు స్ట్రెయిట్‌గెళ్ళదు కదా! సైడ్‌కి నడుస్తా ఉంటది. సో, అది కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నేనేమన్నానంటే నాకనిపించింది ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేశారు. ఈవెన్ శ్రీకాంత్ గారికి కూడా ఏదో ఉండే ఉంటది క్యారెక్టరైజేషన్. ఎందుకంటే ఆయన ప్రతిసారి మీటింగులు పెడుతున్నారు. అండ్ ఆ మీటింగుల్లో యూ నో 'రామ్ చరణ్' గారిది ఈ పోస్టర్ ఉంది కదా! ఇది వాడుతున్నారు ఎక్కువగా. సో, ఆయన్ని వాడుకొని ఈయన ముందుకొచ్చే ప్రయత్నమా? మరి ఏంటి అనేది ఇంక వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో, మరి ఆయన మంచోళ్ళా? లేదంటే ఆయనే ఏదన్నా ప్రాబ్లమా? లేదంటే వాళ్ళు వీళ్ళు కలిసి చేసేదా? ఏంటనేది తెలీదు. సో, డెఫినిట్‌గా 'కార్తీక్ సుబ్బరాజ్' స్టోరీ మీద నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే అతని స్టోరీస్ చాలా బావుంటాయి. ఇది అతని స్టోరీ ఇది. సో, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. కంప్లీట్ స్క్రీన్ ప్లే అనేది చూడడం కోసం ఈగర్‌లీ వెయిటింగ్ నేనైతే మాత్రం. సో, నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బా అనిపించింది. అంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా బా అనిపించాయి. అంటే చాలా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అంటే హీరో క్యారెక్టరైజేషన్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ టీజర్‌తోనే. అండ్ ఇప్పుడు ట్రైలర్‌లో దానికి రిలేటెడ్ కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా మొత్తం కలిపి ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అండ్ ఇంతకంటే ఎక్కువ చూడబోతున్నాం. సో, ఆ ప్రకారంగా నాకు ఇదైతే మాత్రం డెఫినిట్‌గా చాలా గట్టి కొడద్ది అనైతే అనిపిస్తుంది నాకు. సో, మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ట్రైలర్ చూసిన తర్వాత?
ఎంత గట్టిగా నచ్చింది మీకు ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి, ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.